అని మనసులో ఒకటి పెట్టుకొని మందిని గోసబుచ్చుకునుడు న్యాయమేనానుల్లా? మీరే చెప్పుర్రి. రాజకీయాలన్నప్పుడు సవాలచ్చా ఉంటాయి, అవి ఓట్ల నాడే చూసుకోవాలి. అంతేగాని మాటింటలేరని మనసులో కోపాలు పెట్టుకుంటే ఏందన్నట్టు గిట్లనే గరం అవుతురు మన తెలంగాణ జనాలు. అగో మన ఎమ్మెల్సీ కవితక్కను గా ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసిరోల్లా. అసలైతే శుక్రవారం నాడు మన తెలంగాణకు మోడీ వస్తాడు, కానీ మోడీ సార్ కంటే ముందే ఈడీ వాళ్ళు వచ్చిర్రు. కవితక్క ఇంట్లోకి పోయి చెకింగులు చేసిర్రు. ఇక చీకటి వడంగానే ఇక అరెస్ట్ చేస్తున్నామని ఢిల్లీకి పారని చెప్పిర్రోల్లా. ముందుగానే విమానం టికెట్లు కూడా బుక్ చేసిరట ఢిల్లీకి తీసుకుపోయేదందుకు. అంటే అరెస్టు చేయాలని ముందే డిసైడ్ అయ్యి వచ్చినట్టు కొడతలేదా? ఇక కవితక్కింటికి ఈడీ వాళ్ళు వచ్చిరని ఎరకౌడుతోనే మన రామన్న హరీష్ అన్న బీఆర్ఎస్ లీడర్లు వచ్చిరోల్లా. మరి చెకింగ్లు ఓడిచినాక ఇంట్లోకి రానియాలే కదా ఆఫీసర్లు. ఊహో మీరెవ్వరు లోపలికి రావద్దని అనుడట. ఇంకో దిక్కు సుప్రీంకోర్టులో కూడా ఈ ఈడీ వాళ్ళు చెప్పే మేము అరెస్టు చేయమని. మరి అక్కడ అట్లన్నాక ఇప్పుడు ఇక్కడ ఇట్లా చేసుడేంది? పెద్ద కోర్టుకి ఇచ్చిన మాట తప్పుడేనా అని మన రామన్న వాళ్ళను నిలదీసిండుల్లా. Madam Banupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. అయినా వాళ్ళ ఇంట్లే మేము ఒక్కసారి డిసైడ్ అయితే మా మాట మేమే ఇనమన్నట్టే చేసిరు ఆఫీసర్లు. కవితక్కను తీసుకుపోయిర్రు. కాదోల్లా ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందోల్లా? దేశం మొత్తంలో మోడీ సార్కు ఎదురు నిలబడ్డది మన కేసీఆర్ సార్, మన బీఆర్ఎస్ పార్టీ. అందుకే కేసీఆర్ సార్ కుటుంబం మీద ఈ పువ్వు పార్టోళ్ళు ఎప్పటి సందో మనసులో కోపం పెట్టుకున్నారని ఎంతో మంది చెప్పిరు. ఏడాది 2 ఏళ్ల సంధి కేసీఆర్ సార్ కుటుంబాన్ని హరిగోస ఉచ్చుకుంటూనే ఉన్నారు. ఎన్నో అబద్ధాలు ప్రచారాలు చేసిర్రు. ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు పుకార్లు లేపిరు. అయినా భయపడలే, తలదించలే. అందుకే గిట్ల కవితక్క మీద ఈడిని ఒసగొల్పిరని బీఆర్ఎస్ పార్టీలు చెప్తుర్రు. దుర్మార్గపూరితమైన ప్రచారం చేసింది. మాకెప్పుడు కూడా వాళ్ళతో అవగాహన లేదు. మేము వాళ్ళని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఫాసిస్టు అని చెప్పి సీఎం గారు, మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మా పార్టీ అధ్యక్షులు నరేంద్ర మోడీ అన్న సంగతి కూడా తెలుసు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని మొత్తంకే అంతమొందించాలి అనే ఒక దుష్టపూరితమైన, కుట్రపూరితమైన, ఇవాళ తెలంగాణ నుంచి ఒక గొంతు ఉండకుండా చేసే విధంగా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని ఎట్లన్నా ఏమన్నా చేయొచ్చు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంటే తెలంగాణలో కంట్రోనల్స్ లాగా ఉన్నది. తెలంగాణ గొంతుకగా ప్రశ్నిస్తుంది. తెలంగాణ ప్రజల కోసం పోరాడతాడు కేసీఆర్. కాబట్టి ఈ కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని తుదముట్టించాలి అని చెప్పి ఒక కుట్రపూరితమైన చర్య చేస్తూ ఉన్నారు. కానీ వీటికి భయపడేది లేదు. మేము డెఫినెట్గా అటు కోర్టుల్లో కావచ్చు, ఇటు ప్రజాక్షేత్రంలో కావచ్చు తప్పకుండా ఎండగడతాం. మా పార్టీ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు కవిత గారి అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికం. ఈ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా శుక్రవారం రోజు కావాలనే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది కనుక రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని, రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో ఈరోజు బీజేపీ మా శాసనమండలి సభ్యురాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికే ఈసీ ప్రకటన కూడా ఇచ్చింది. రేపు ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని డిమోరలైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం. అంటే మమ్మల్ని ఏ రకంగానైనా డిమోరలైజ్ చేసి ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి ఇలా కుట్ర పన్నుతూ ఉన్నాయి.
అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ. మాకు ఈ అరెస్టులు కానీ వేధింపులు కానీ ఈ కుట్రలు కానీ మాకు కొత్తేమీ కాదు. ఇలాంటి ఎన్నో కుట్రలను అక్రమ కేసులను అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ. 14 ఏళ్ళు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల దీన్ని తప్పకుండా మేము ఎదుర్కొంటాం, రాజకీయంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం. మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా తనకు అనుకూలంగా పనిచేయించుకుంటుందని, తన జేబు సంస్థలుగా పనిచేయించుకుంటుందని చెప్పడానికి ఇంత మించిన ఆధారాలు ఎక్కర లేదు. బీజేపీ ఈ దేశంలో రాజకీయ ప్రత్యర్థుల్ని లొంగ తీసుకోవడం కొరకు, రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం కొరకు, ఎన్నికల్లో లబ్ధి పొందడం కొరకు మాత్రమే ఇటువంటి అన్నీ కూడా చేస్తూ ఉందన్న విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ 10 ఏళ్లలో వివిధ రాష్ట్రాలలో కూడా వివిధ ప్రతిపక్ష పార్టీలపైన ఏ రకంగా ఇటువంటి అన్ని ఉపయోగిస్తుందో, ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళు బీజేపీలో చేరగానే ఆ కేసుల్ని క్లోజ్ చేయడం అనేది ఇప్పటికి 100లు మనం చూసినాం. అదే పద్ధతిలో బీఆర్ఎస్ని లొంగ తీసుకోవాలి, కేసీఆర్ గారిని లొంగ తీసుకోవాలన్న ప్రయత్నాలు చేసిండ్రు. కానీ ఈ దేశంలో కేసీఆర్ గారు ఒక్కరు నిలబడిండు ఎదురు. ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎదురు నిలబడ్డ వాళ్ళపైన ఎట్లయితే చేస్తున్నారో దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అదే పద్ధతుల్లో ఇవాళ మా పైన కూడా చేసినారు తప్ప కవిత గారు తప్పకుండా నిర్దోషిగా తిరిగి బయటకు వస్తారు, అందులో సందేహం ఏం లేదు. అన్నట్టు మనకు కొత్త ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిందా నొల్లా? అయినట్టే కదా. 100 రోజులల్లా ఇది చేస్తాం, అది చేస్తాం, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం అనే కదా. మరి ఏమేమైనా ఏంది కథ? మన రేవంత్ సారు మన రాష్ట్రాన్ని ఏ తీర్లా మార్చి పడేసిండు. గవన్నీ అట్లట్లా ఊర్ల పొంటి పోయి అరుచుకుందాం రారి. ఫస్ట్ ఏడికెళ్ళి షురు చేద్దాముల్లా, యవసం కాడికెళ్ళి చూద్దాం. అన్నట్టు 9.5 ఏండ్లు మన రాష్ట్రంలో యవసం అంటే అదొక పండుగ. రైతులు గుండె మీద చేసుకొనున్నారు. మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లున్నదంటే చాలా ఊర్లలో ఇదే పరిస్థితి అట. ఇక ఇప్పుడు మన ఆడపడుచుల కాడికి పోదాం పారి. అగో బిందెలు పట్టుకొని రెడీగా ఉన్నారు కదా. అసలు మన తెలంగాణ మనం తెచ్చుకున్నాక ఎన్నడన్నా బిందెలు పట్టుకొని ఇట్లా రోడ్ల మీదకి వచ్చిన మొల్ల ఇట్లా రోడ్ల మీదకి తెచ్చుడు, ఆడోళ్ళ నడుమ ఫైటింగ్లు ఫిట్టింగులు పెట్టుడు అది చెయ్యి పార్టీతోనే అవుతుందని ఎవరో అన్నారు. ఇగో ఈ సీన్లు చూస్తే నిజమే అనిపిస్తుంది. ఇక 100 రోజులల్లా గ్యారంటీలన్నీ చేసేస్తామనే కదా. ఇప్పటిదాకా రైతుల రుణాల మాఫీ సంగతి తీస్తలేరు. ఇక రైతు బంధు చాలా మందికి ఇంకా రాలే. ఇక పింఛన్లు పెంచుతామన్నారు. పెంచిన పింఛన్లు అటెనక పాత పింఛన్లన్నా కరెక్ట్ టైంకి పడతలేవట. ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చెడున్నాయి. అయ్యో అదేంది, మేము ఆడోళ్లకు ఫ్రీ బస్ ఇయ్యబడితిమి అని అనేరు చేయిపార్టోళ్ళు. ఓ దిక్కు ఫ్రీ బస్ అని చెప్పిర్రా, ఇంకో దిక్కు ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం చేసిర్రు. ఇక కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు, కొందరికే వచ్చింది, ఇంకా చాలా మందికి రాలే. మళ్ళా వాళ్ళు ఎర్రటెండల ఆఫీసుల చుట్టూ తిరగబట్టే. గ్యాస్ కథ కూడా గదే. ఏమన్నంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తున్నామని అంటుర్రు. ఈ తెల్ల కార్డు ఉన్నోళ్ళ కన్నా చక్కగిస్తురా అంటే అందులో సగం మంది పేర్లు లేవట. ఇట్లా చెప్పుకుంటా పోతే టైం సరిపోదు. కానీ ఈ 100 రోజుల పాలన మీద మన హరీష్ అన్న చెప్తుండు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద నోటరైజ్డ్ డాక్యుమెంట్లు చేసి ఇంటింటికి పంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన మాట నిలుపుకోలేకపోయింది. రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేసింది. 100 రోజుల పాలన 3 విచారణలు 6 వేధింపులు అన్నట్టుగా సాగింది. ఆ రోజు ఏం చెప్పారంటే డిసెంబర్ 9వ తేదీ సోనియా గాంధీ జన్మదినం రోజు ప్రమాణ స్వీకారం చేస్తాను, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార సమయాన్ని మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. హామీలు అమలు చేయమంటే మాత్రం అది వెనక్కు జరుపుతూ ఉన్నారు. వారు అనేక విషయాలు చెప్పారు. గ్యారంటీలకు మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నారు, చేయించారు.
రైతు రుణమాఫీ అన్నారు, దానిపైన అతి గతి లేదు, ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డ పరిస్థితి లేదు. ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు, ఉన్న పెన్షన్లే సరిగా ఇవ్వడం లేదు. కేసీఆర్ గారు తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రం కరువు పెంచడంలో పోటీ పడుతున్నారు. దేశమంతా కరువు ఉందనే చేతగాని మాటలు చెప్తూ రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. అంతేనానొల్లా హరీష్ అన్న చెప్పింది బరాబరేనా కాదా మీరే చెప్పాలి. అయినా రేవంత్ సారు జర దిక్మాల రాజకీయాలు, పేగులు మెడలేసుకొని తిరిగే ఉపాయాలు, బొందవెట్టుడు, పాతివెట్టుడు, జేబులలో బ్లేడ్లు పెట్టుకొని తిరుగుడు, ఇవన్నీ మాకెందుకు సారు? మునుపు మన తెలంగాణ ఎట్లున్నదో అంతకు మించి మంచి చేస్తారని మీ మాటలు, గ్యారెంటీలు మిమ్మల్ని నమ్మి గెలిపిస్తుంది. ముందుగా గా పని చూడురు సారు, హరిగోస్ అవుతుంది ఈ 3 నెలల సందని అంటుర్రు జనాలు. ఇస్త్రీ బట్టలు లేంది నాకు బయటికి వెళ్ళబుద్ధి కాదోల్లా, మీకు కూడా గంతేనా? అయినా ముడతలు డ్రెస్సులు వేసుకుంటే ఏమందని చెప్పు కదా. కానీ ఇస్త్రీతోని నడుమ పెద్ద గోసచ్చి పాడైతుంది. బట్టలు చేసుకుందామనేసరికే కరెంటు పోతుంది, నా పానం పోయినట్టయితుంది. అంతే పట్టుర్రి, ఈ నడుమ కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఆ కరెంటులో కూడా అర్థమై పాడైతలేదు. అందుకే కావచ్చు ఒక అక్క ఇస్త్రీ రూపాయం ఎట్లా చేసిందో చూస్తే మీకు చక్కెర వచ్చినట్టు అవుతుంది. చూడుర్రి మరి. అన్నట్టు ఈ అక్క కుక్కర్లో అన్నం వండుతుందో లేకుంటే పప్పే ఉడకబెడుతుందో అవు గాని ఇస్త్రీ గురించి చెప్పుకుంటా ఈ వంట వార్పు కార్యక్రమానికి తీసుకొచ్చిర్రేందని కన్ఫ్యూజ్ అయ్యారు. కాకురి ఈ అక్కగా రూపాయాన్ని చూసి తరించుర్రి. అక్క ఇక గాని అదన్నట్టు సంగతి. అసలు ఎట్లొస్తాయో ఏం పాడొగ్గిసొంటి ఉపాయాలు. కుక్కర్తోని కూడా బట్టలు ఇస్త్రీ చేయొచ్చని రుజువు చేసిన ఈ అక్క మెదడుకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువేపో కదా. కానీ ఏ మాట కామాటేనుల్లా బట్టలు ఇస్త్రీ చేసే ఇస్త్రీ పెట్టెలు వెనకటి సంధి ఎన్నో తీర్ల మారినాయి. అప్పట్లో ఊర్లల్లో రాగి చెంబులతోను కూడా చేసుకునేటోళ్ళు. ఇక ఇనుప ఇస్త్రీ పెట్టెలు వచ్చినాయి, తర్వాత ఆటోమేటిక్ పెట్టెలు వచ్చినాయి. ఇక వీటన్నిటిని మించి కరెంటు లేకుండా నడిచే రైస్ కుక్కర్ ఇస్త్రీ పెట్టెను ముంగడికి తెచ్చింది అక్క. ఇప్పుడు చిన్నపాటి చిట్కు పట్టుకు వైరల్ వీడియోలో ముచ్చట్లు చూద్దాం. ఏమంటారోల్లా మస్తుంటాయి ఇవి చూస్తే మీరు పరేషానవుడు పక్క. జల్దిన చూసేయరు మరి, ఆలస్యం అవుతుంది. ఫస్ట్ ఏం చూద్దాం? గుడ్డెలుగు కళా పోషణ చూద్దాం. నేనేం మాట్లాడా, మీరు చూసుడే కావాలి గంతే. А теперь Савушка. Держи. Какие красивые нотки. Молодец. వరెవ్వా, అర్థమైందా నొల్లా? ఈ పీక పేరేమో ఉండే హార్మోనికరట, హార్మోనికా. దాన్ని ఈయన ఊది చూయించిండు, అదేమో ఊదుడు. ఏమన్నా పాట పాడుతుందా అసలు ఈ గుడ్డెలుగు కదా. అన్నట్టు ఇది రష్యా గుడ్డెలుగు. దీన్ని ఈ పెద్ద మనిషి సాదుకుంటుండు. ఇక పొద్దుపోతలేనట్టున్నది. ఈయన కళాపోషణ అంతా ఈ గుడ్డెలుగు నేర్పుతుండల్లా. అగో దీని సేటు ఎట్లు ఊదితే గదే రాగంతో మంచిగా ఊదింది కదా. Держи. Какие красивые нотки. Молодец. దీని పర్ఫార్మెన్స్ గనక మన తమనన్న చూస్తే ఈ సౌండ్ నన్నా లేకుంటే ఈ గుడ్డెలకు టాలెంట్ నన్నా సినిమాల వాడుకును కావచ్చు కదా. అన్నట్టు పర్ఫార్మెన్స్ అంటే యాదకొచ్చింది, ఇంకా టైం ఉన్నది కదా. ఇగో ఈ మహాన్ బావుని పర్ఫార్మెన్స్ కూడా చూడురుల్లా. దునియాలో ఏ ఫ్యాషన్ షోలో కూడా చేయని ఫీట్లు చేస్తుండు. అగో సాపతోని కొత్త రకం ఫ్యాషన్ డ్రెస్ తయారు చేసుకొని అందరినీ పరిశాన్ చేసి పడేస్తుండు. ఇక గివ్వుల్లా గియాల్టీ ధూమ్ధామ్ ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మంచిగా చెప్పిన కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. గంతవరకు చూస్తూనే ఉంటుండ్రి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.